హలో ఫుడ్డీస్, వెల్కమ్ టు శ్రావ్యాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు మనం గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ మంచిగా హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో మనం ముందుగా చేసుకున్న గుత్తి వంకాయలని మసాలా పట్టించుకొని అవి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత మూత పెట్టుకొని 5 minutes తర్వాత అటు ఇటు తిప్పుకోవాలి. మళ్ళీ కొంచెం సేపు తర్వాత అది మంచిగా బాయిల్ అయ్యే వరకు మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఇలా మంచిగా అది కుక్ అయిపోయింది అని తెలిసిన తర్వాత అదే ప్యాన్లో మిగిలిన మసాలా వేసి దాంట్లో కొంచెం ఉప్పు కారం వేసి ఫ్రై చేయాలి. దాంట్లో మనం మసాలా ఏదైతే మిక్స్ చేసామో అదే మిక్సీలో కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకున్న గుత్తి వంకాయలని అందులో వేయాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసిన తర్వాత మళ్ళీ వాటర్ మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కొంచెం చింతపండు రసం కూడా మనం వేసుకోవాలి. అప్పుడు కర్రీలో అన్ని ఫ్లేవర్స్ మంచిగా బ్యాలెన్స్ అవుతాయి. చింతపండు రసం వేసుకున్న తర్వాత మనం సేమ్ మళ్ళీ మూత పెట్టుకొని ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత వంకాయలు చితక్కుండా జస్ట్ చిన్నగా అటు ఇటు తిప్పుకోవాలి. లాస్ట్లో మనకి అర్థమైపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేయడమే. ఎంతో రుచికరమైన వంకాయ కర్రీ రెడీ. థ్యాంక్ యూ.